పాత్రికేయ సోదరులందరికీ నమస్కారం అండి. నా పేరు సుందరపల్లి గోపాలకృష్ణ. గత క్రిస్మస్ రోజున 25వ తారీఖు ఈ కొవ్వూరు మండలానికి చెందిన వాడపల్లి గ్రామంలో క్రిస్మస్ వేడుకలకి అని చెప్పి అక్కడ లోకల్లో ఉన్న పాస్టర్ గారు మా సమాజంలో ఉన్న ఒక కుటుంబం దగ్గరికి వెళ్ళి ఆ రోజున ఆ ఇంట్లో తల్లిదండ్రులు ఇద్దరు లేరు కాబట్టి ఇంట్లో చొరబడి ఆ అమ్మాయిని అకృత్యానికి గురి చేశారు. దాని తర్వాత వెంటనే పోలీసు వారు స్పందించి ఫోక్సో కేసు కట్టడం, రిమాండ్ తరలించడం జరిగింది. తదుపరి కొన్ని కార్యక్రమాలు అక్కడ ఏదో రకంగా వీళ్ళతో గొడవ పెట్టుకుని ఇబ్బంది గురి చేయాలని ఆలోచనతో కూడా ఆ రోజు మర్నాడు గారి 2వ రోజు కార్యక్రమాలు చేశారు. అదేవిధంగా రేపు ఈరెండింగ్ డిసెంబర్ 31 కాబట్టి మా యొక్క కుటుంబాలను మళ్ళీ వాళ్ళ మీద భౌతిక దాడులు చేసి ఇంకా వేరే కార్యక్రమాలు చేసే ఏర్పాట్లు జరుగుతున్నాయని చెప్పి మా దృష్టి రావడం జరిగింది. దాని మీద ఈరోజు మేము ఎస్పీ గారికి, గౌరవ ఎస్పీ గారికి, తూర్పుగోదావరి ఎస్పీ గారికి రాయమండ్రిలో రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఈరోజు కొవ్వూరు వచ్చి కొవ్వూరులో కూడా సిఐ గారిని కలిసి ఒక రిప్రజెంటేషన్ ఇవ్వాలని చెప్పి ఆలోచన వచ్చా. కానీ అనివార్య కాలంలో సిఐ గారు రాయమండ్రిలో ఉండటంతో మేము కార్యక్రమాన్ని ఇక్కడ పోలీస్ స్టేషన్లో ఇవ్వడం జరిగింది. కాబట్టి మా వారి కుటుంబాలు రక్షణ కల్పించాలని పోలీసు వారిని వేడుకుంటా ఉన్నాం. క్రిస్మస్ రోజున జరిగిన ఒక మనేరు బాలిక పైన ఆ ఆగుత్యం మీద మేము వేళ రోజున కేసు కట్టడం జరిగింది. కాకపోతే ఏంటంటే వేళ రోజున వారికి రక్షణగా కుటుంబానికి వారు రక్షణ కల్పించాలని చెప్పి కొవ్వూరు స్టేషన్ దగ్గర మా పెద్దలందరితో కలిసి మరియు జిల్లా నాయకులతోటి అందరితో కలిసి మేము వారికి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా ఈ వేళ రోజున ఏదైతే అకృత్యాలు జరుగుతున్నాయో ఇదే వేరే ఒక మత సామరస్యంలో అయితే వివిధ విధాలుగా ఉండేది. కానీ వేళ రోజున ఒక హిందూ బాలికని వేళ రోజున ఈ ఇబ్బందిని గురి చేయడంతో ఈవేళ తోటి వ్యక్తులు కొందరు మాత్రమే వారికి సపోర్ట్గా ఉండే పరిస్థితి ఉంది. ఈవేళ రోజున వెనకబడిన జాతులు ఏవైతే ఉన్నాయో హిందూ ఉన్న జాతికి అన్ని హిందూ జాతులు కూడా వారికి రక్షణగా ఉండవలసిన పరిస్థితి ఎంతైనా ఉంది. ఈవేళ రోజున ఏదైతే ఈ పిల్లకి జరిగిన అన్యాయం ఉందో మళ్ళీ ఎక్కడా కూడా జరగకూడదని చెప్పి వారికి స్టేషన్లో వినిపించడం జరిగింది. అలాగే మా మైనర్ బాలికలకి ప్రత్యేక రక్షణ కోసం అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఎన్నో ఏర్పాట్లు చేస్తున్నారు. హోంమంత్రి గారు కూడా చేస్తున్నారు. ఇవాళ రోజున కొద్దిగా దాని మీద బాధ్యత వహించవలసిన అధికారులు ఉన్నారు. వారు ప్రత్యేక దృష్టి పెట్టాలని చెప్పి తెలియపరచడం జరుగుతుంది. నేను నాయి బ్రాహ్మణ కార్పొరేషన్ డైరెక్టర్ని. నా పేరు యానాపు యేసు.